కాదే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఇప్పుడు ఇక్కడ ఏది గెలుస్తుంది అంటూ? బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? ఇగో నాకు తెలిసిన మట్టుకైతే నేను ఇప్పుడు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అయితే చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు రూలింగ్ పార్టీ నడుస్తుంది. రూలింగ్ పార్టీ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి అవుతుంది కదా. నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచి ఏం చేయలేరు. వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి ఫండ్ అయితే పెట్టలేరు. అందుకే రూలింగ్ పార్టీ గెలిచిందనుకో, రేవంత్ రెడ్డి మనిషి కాంగ్రెస్ గెలిచిందనుకో, ఎంతో కొంత ఫండ్ వస్తుంది. అన్ని పార్టీలు వాళ్ళది ఉంటే గెలిస్తే వాళ్ళే వస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళు గెలిచి ఇంటికి పోయి కూర్చున్నాడే కానీ వాళ్ళు తెచ్చి అభివృద్ధి చేసే పనులు అయితే లేదు నాకు తెలిసిన మట్టుకైతే. అందుకే కాంగ్రెస్ వస్తే అభివృద్ధి అవుతుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయినంటే నేను ఆయనకి శుభాకాంక్ష చెప్తున్నా, కానీ ఆయన ఉంటే పర్వాలేకుండే అప్పుడు ఇప్పుడు మరి ఉన్న రోజులు మంచిగానే చేసిండు. నేనైతే ఇక్కడ ఉంటున్నా, మంచిగానే చేసిండు. కానీ ఇప్పుడు చనిపోయినాక మళ్ళీ వాళ్ళ మనుషులు వస్తే అయితే ఏం చేయలేరు. ఇంటి నుంచి తెచ్చి పెట్టేవాళ్ళైతే ఎవరు లేరు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో, వాళ్ళు 4 సంవత్సరాలు ఏదో అన్నీ చేసేస్తారు అని నా అనుభవం. అంతే. కాంగ్రెస్ గెలుతుంది అంటావు మరి? గెలుస్తుంది, గ్యారంటీ. గెలిస్తే మంచి పనులు అవుతాయి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పనుల కోసం కాంగ్రెస్ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధులు అవుతాయి. ఎంతో కొంత అవుతుంది కదా. 10 ఏళ్ళు కేసీఆర్ చూసినావు, రేవంత్ రెడ్డి చూసినావు, ఎవరు బాగుంది? ఇప్పుడు నాకు తెలిసిన వాటికి ఇప్పుడు ఒక 10-11 నెలలు 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో ఏం చేయగలుగుతాడు చెప్పు? ఇది ఒక వాళ్ళకు ఉన్న అన్ని సర్దుకోవాలంటే జర టైం తగ్గుతుంది. ఇప్పుడు అయిపోయింది, మళ్ళా సంవత్సరం ఇట్లనే చేస్తున్నాడంటే ఈయనతోని కాదు అని తెలిసిపోతుంది కదా. అందుకోసం మనం చూసుకోవాలి. కేసీఆర్ బెస్టా లేకపోతే రేవంత్ రెడ్డి బెస్ట్? నాకు తెలిసిన మటుకు అప్పుడు ఫుల్ పైసలు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఉండే. అప్పుడు ఆయనకు ఎక్కడి నుంచి హైదరాబాద్ అంటే అందరు అప్పులు ఇచ్చినారు, ఎంతో మంది వచ్చినారు. ఆయన డెవలప్ చేసిండు. ఏమైనా వాళ్ళ ఇంటిది ఏదో తెచ్చి బంగారం తెచ్చి హైదరాబాద్కి తెచ్చి వేసిండే. నాది పక్కా. నేను కేసీఆర్తోని 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్న. ఎర్రవల్లిలో పోయి 8 రోజులు పండుకున్నా. ఏదేదో చేస్తాడు ఉద్యమం మనకు తెలంగాణ వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయని ఎంతో ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాం. 10 సంవత్సరంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అందుకోసం రేవంత్ రెడ్డికి తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చినాక ఆ ఉద్యోగులకి 54,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇక ఆయన అవి రైతు బంధు అవి ఇవ్వకున్నా సరే సోమరిపోతులు అవుతారు. అవి ఇస్తే తెలుసా? నాకు తెలిసిన మట్టు రైతు బంధులు, బస్సు ఫ్రీలు అవి అన్నీ ఇస్తే అన్నీ అమ్మ పైసలు లేకున్నా సరే బస్సు ఎక్కిపోతామని సోమరిపోతులు చేసేదే. కానీ మనిషికి హాస్పిటల్ ఫ్రీ చెయ్యి తెలుసా? నువ్వు అవి ఏదంటున్నావు? రైతు బంధు వేస్ట్. ఏం పని లేని వాళ్లకు పని పెట్టి, అంతేగాని రైతు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే లాభం లేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే పైసలు ఇవ్వాలి నాకు తెలిసినట్టు. అందుకోసం ఈ రైతు బంధు ఇచ్చినా, నేను అది చేసినా అవన్నీ వేస్ట్ నాకు తెలిసిన. అందరు సోమరిపోతలు అవుతున్నావు. ఒక్కొక్కడు ఊర్లో పోతే మొత్తం ఆ గంజాయి స్మగ్లింగ్ అవే నడుస్తున్నాయి. అందుకోసం రేవంత్ రెడ్డి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తక్కువలో వాళ్ళకు ఏది అయినా అభివృద్ధి చేసే పనులు చేయాలి నాకు తెలిసిన మటుకు. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వస్తే బెస్ట్ పనులు అవుతాయి అంటున్నాను. అప్పుడు వేరే నెక్స్ట్ టైంలో వస్తే పర్వాలేదు. అన్ని జాగాలు వచ్చినప్పుడు ఈడవి వచ్చేస్తుంది. మాగంటి గోపీనాథ్ మనుషులు వస్తే మంచిది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే బెస్ట్ అంటుంది. కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారంటే ఇప్పుడు ఇంతకుముందు అజరుద్దీన్ ఉండే, ఓడిపోయాడు 3-4 వేలని. ఇప్పుడు ఏది వస్తుందో తెలియదు. నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బెస్ట్.